ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని రెజిమెంటల్ బజార్లో గల హిల్ స్ట్రీట్ హై స్కూల్లో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 150 డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు మహిళలను శాలువాలతో సన్మానించారు. ఒక్కసారి మీరందరూ కూడా జస్ట్ ఒక నలుగురు మాత్రం చేయండి. నలుగురు బ్యాచెస్ ఖోఖో ఆటలు కట్టమంటారు. వద్దు, అందరు కూడా ఒక్క లైన్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్ గా మీ క్యాట్ వాక్, మౌస్ వాక్, డాగ్ వాక్ చూపించండి. ఇదేదో బాగుంది నిజంగా. ఒక్క నిమిషం వస్తుంది. ఎస్ 2 మెంబర్స్ మీతో పాటు ఎవరు జాయిన్ అవుతాయి? ఒకసారి ఒక్కరొక్కరు చాలు. మేడం గారు ఇంతకుముందు మాట అన్నారు, ఆ పాపానికి ప్రాయచిత్తం నేను చేసుకోలేను. ఓకే, తప్పకుండా ఒక్కొక్కరు మాత్రమే. మేడం, యూ ఆర్ ద ఫోర్త్ పర్సన్, యూ హ్యావ్ టు బి డూ ఫస్ట్. అందరు కూడా ప్లీజ్ ఫ్యూజ్ అవుట్. అందరు కూడా ఇప్పుడు హాస్టల్ కదా, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి మేడం గారికి. ఎందుకంటే చేస్తుంది మన అందరూ హాయ్ చెప్పడం కష్టపడిపోతున్నారు. మనసు గట్టిగా చెప్పొచ్చు మేడం ప్లీజ్. అందరికీ ఇది నా నేచర్ అండి. ఎంత పొలిటికల్ పెద్ద లీడర్ అయినా రేపు సీఎం అయినా నేను ఇట్లాగే ఆఫ్ కోర్స్ ఈస్ ద బటర్ఫ్లై. మీరు ఎక్కడ మార్చుకోలేను. అదే అంటాను, బీ యువర్ సెల్ఫ్. ఒకరి కోసం మీరు మారే అవసరం లేదు. బీ యువర్ ఓన్ సెల్ఫ్. ఓకే, మరి మీరు సరిపోయింది, పర్వాలేదు. అయినా ఓకే, వీ కెన్ అడ్జస్ట్. రైట్, మేడం గారిని ఇన్స్పిరేషన్ కాదు, తనకంటే బాగా చేయాలి అందరు. నెక్స్ట్ టైం అందరు ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చాడు. ఫస్ట్ మీరు స్టేజ్ మీదకి వచ్చాడు. మ్యూజిక్ ఒక నిమిషం ఆపండి. ఒక నిమిషం మ్యూజిక్ స్టాప్ చేయండి. యా ప్లీజ్. ఫస్ట్ అందరూ కూడా ఎవరైతే ర్యాప్ వాక్ చేయలేదు ఆల్మోస్ట్ అందరూ కూడా నెక్స్ట్ రౌండ్ పార్టిసిపేట్ చేసేవారండి. నెక్స్ట్ చేసేవాళ్ళు. వన్ సెకండ్ మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి అందరూ కూడా పైకి రండి, స్టేజ్ మీదకి వచ్చారు. ఎందుకంటే ఇదంతా కూడా దీపికా మేడం గారి యొక్క స్పెషల్ కోరిక మేరకు ఇదంతా జరుగుతుంది కాబట్టి ఏమాత్రం కూడా తన ఆనందానికి తగ్గించు జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీకోసం సూపర్. సారీ చూస్తే ఆల్మోస్ట్ సాంప్రదాయం ఉట్టిపడుతూనే ఉంటుంది ఎప్పటికి కూడా. ఇటు నుంచి ఒకరు వస్తుంటే అటు నుంచి ఇంకొకరు రావాలి. అలా అయితే స్టేజ్ కొంచెం నిండుదనంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ర్యాంప్ కూడా ఒక రకంగా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇటు మళ్ళగానే అటు నుంచి ఒక స్టార్ట్ అవ్వాలి. కొంచెం వీటి కొద్దిసేపు స్టార్ట్ చేసుకోండి. గుడ్. నిజంగా దీపికా మేడం గారి కోరిక మేరకి వీళ్ళందరూ చేస్తున్నది చూసుకుంటే ఒక రకంగా వీరి లోపల వీలుకున్నటువంటి భావన కంటే ఆహా మేడం గారి కోసం చేస్తున్నటువంటి ఉత్సాహమే ఎక్కువ కనిపిస్తుంది ఇందులో. నిజంగా నైస్, చాలా వండర్ఫుల్ అండి. ఒక్కొక్కరు చాలా బాగా చేస్తున్నారు, ఒకరి నుంచి ఒకరు చేస్తున్నారు. ఇది చూస్తూ ఉంటే ముచ్చటగా 3 అడుగులుగా సాగుతుంది. ఎంత బాగుంది అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవేమో. బహుశా ఇక్కడ చుట్టూన్నటువంటి కళ్ళన్నీ కూడా ఈ గాలి. వావ్,
సూపర్. చిత్తప్రభు వచ్చేయండి. వావ్ సూపర్. అసలు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయట్లేదు, తేలనుకుంటున్నాయి. ఓకే, నేను నాకుతుంది, మూల కూర్చుంటుంది. ఆహా ఓకే, మీకు ఇంతకంటే డెప్త్గా పోవాలంటే ఫస్ట్ నాకు డెప్త్ ఉండాలి. ఓకే నా నెక్స్ట్ అందరు రెడీగా ఉండండి. సంతూర్ యాడ్ ఉంది కదా, సంతూర్ యాడ్. మమ్మీ అని ఉరికి రాగానే అంటే హక్ చేసుకుంటుంది కదా మమ్మీ, ఆ యాడ్ని చేయడానికి స్టేజ్ మీద చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? మమ్మీ అండ్ కిడ్ ఎవరైనా రెడీగా ఉన్నారా? ఇక్కడ చేయాలి, పర్ఫార్మెన్స్ ఇక్కడ చేయాలి. మమ్మీ అండ్ వారి పాప లేదా బాబు ఎవరైనా పర్వాలేదు. రండి. ఓకే, స్మార్ట్ ఫ్యామిలీ కమాన్ ప్లీజ్. ఇక్కడ సంతూర్ యాడ్ రీక్రియేట్ చేయబోతున్నాము. ఈ సంతూర్ యాడ్ని రీక్రియేట్ చేయడంలో పోటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రావచ్చు. ఎంత పెద్ద పాప అయినా తీగకి కాయ బరువు కాదు కదా, సో అందుకే సంతూర్ మమ్మీ సంతూర్ బేబీ అయిపోయింది. ఓకే, కెమెరా యాక్షన్ ఇలాంటివి ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు కదా. ఓకే నేను చెప్పేశాను, వెంటనే సంతోషంగా అది ఉంటే బాగుంటుంది. బట్ అంటే యాక్షన్ రాదుగా, అక్కడ యాక్షన్ రాదు. ఓకే, మహేష్ బాబు ఎక్స్ప్రెషన్ నేను ఇస్తాను. మమ్మీ ఓకే, మొత్తం మిస్ గో హెడ్. అండ్ నెక్స్ట్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? ఎన్ని కంటెస్టెంట్స్ అంటే ఎవరైనా ఉన్నవాళ్ళు? ఇక్కడ సమయం లేదు, అండ్ ఇంకా పాటలు ఉన్నాయి, దాండియా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి గుడ్. నా ఈ మోహని అమ్మ గొప్పదే. ఓకే మేడం గారు, నిజంగా మీ ఉత్సుకాన్ని చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది. అదే అంటున్నా, మీది నెక్స్ట్ మీదే చేద్దామంటున్నాను. ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్న ర్యాంప్ మీద ఒక్కసారి మీరు దిగి మళ్ళీ ఎక్కండి. అయ్యో ఓకే, వాషింగ్ పౌడర్. గుడ్, వెరీ నైస్. యాక్చువల్గా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టిసిపేట్ చేసేందుకే స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ నెక్స్ట్ మేడం వీరవరితలు. ఓకే, నా నెక్స్ట్ ఎవరైనా అత్త కోడలు డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారా? ఒక చిన్న పాటకి అత్త కోడలు ఇద్దరు ఒకే ఇంటికి చెందిన వాళ్ళు మాత్రమే. అప్పు తెచ్చుకున్న అత్తో అక్కుకు తెచ్చుకున్న కోడలో కుదరదు. ఇక్కడ కేవలం ఒకే ఇంటికి సంబంధించినటువంటి అత్త కోడలు మాత్రమే పర్ఫామ్ చేయడానికి రెడీగా రావాల్సింది. రండి. మొత్తం మీద మీ ఇల్లు ఉన్నటువంటి సంబరాన్ని అంతా కూడా ఇక్కడ చూపించండి. అండ్ మీరిద్దరు కూడా బాగా డ్యాన్స్ చేస్తారని మాకు అర్థమైపోతుంది, మీ వియరింగ్ చూస్తేనే అర్థమవుతుంది. భయ్యా ఒక అంటే మీకు ఏ సాంగ్ కావాలి చెప్పండి? ఎన్ని డీజే సాంగ్? సౌండ్ ఇలా మిగతా కళ్ళని వెయిట్ చేస్తున్నాయి, 4 చెవులు మాత్రం చూస్తున్నాయి. కొంచెం ముందుకు రండి, కొంచెం. ఎస్, వెరీ గుడ్. అక్కడే ఉండండి, మీకు కంఫర్టబుల్ ఉంటుంది. అందరి తరపున వాళ్ళు వేశారు కదా. గుడ్. అలసిన ఎవరైనా ఎంతమంది రావచ్చు, కానీ మాకు కోడలు లేదు, మాకు అత్త లేదని బాధలో మాత్రం ఉండకండి. ఇప్పుడు తర్వాత ఏమైనా ఉంటే మరి తర్వాత చూసుకుందాం. కానీ షిఫ్ట్ చేసేనా అక్క చెల్లెలు వచ్చేస్తాడా? ఒక్కసారి సన్మానించుకొని మనం కేక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రీ స్టైల్ డాన్స్ 12 గంటల వరకు నో ప్రాబ్లం, పోలీస్ నేను మేనేజ్ చేసుకుంటా. ఇది కదా ప్రజలకు వాళ్ళు ఉన్న వాళ్ళు సొంతగా తను మహేంద్ర హిల్స్ లో పెట్టుకొని ఎంతో కృషి చేస్తున్నారు. ప్లీజ్ సౌండ్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మీ కరతార ధరలు వాళ్ళ చెవుల్లో మోగుతూ గుండెల్లోకి వెళ్ళాలి. సో పాపం మేడం గారికి మీరు ఎవరైనా కానీ ఎటువంటి సాయం కావాలన్నా మేమున్నాము అని ఒక్క మాట చెప్తే ఇంకా ధైర్యంతో ఇంకా ముందుకు పోతారు. సో మేడం గారికి ఒక్కసారి చప్పట్లు అండ్ ఫెలిసిటేషన్.
నిజం మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే దీపికా మేడం గారు రాకముందు మేడం గారు మీరు ఆల్రెడీ మేము పలకరించాము. ఆ పలకరింపులో వారి సమాజ సేవ దృక్పథం మనకు అర్థమైపోయింది. అండ్ ఇలాంటి సన్మానాలకి చాలా చాలా అర్హురాలు మేడం గారు. నాకు దీపికా గారు 2 years నుంచి తెలుసు. అప్పటి నుంచి కూడా ఇంత చిన్న వయసులో ఆవిడ కార్పొరేటర్ అవ్వటం చాలా గ్రేట్. అసలు నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూస్తాం గ్యారంటీగా మనందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత చక్కటి సన్మానం. ఎంఎస్సి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వారు ఈ రాజకీయ రంగంలోకి ఇంత గెలిచి రచ్చగలవాలంటారు కాబట్టి ఇట్లా అత్తమామల్ని గెలుచుకొని వారి యొక్క హస్బెండ్ యొక్క ఆశీర్వచనాలు తీసుకొని ఈనాడు 150వ డివిజన్ కార్పొరేటర్గా అందరి మనసులు గెలుచుకొని ఈ స్థాయికి ఎదగడం జరిగింది. ఇంకొక స్టెప్ లేడీస్ అందరి యొక్క ఆడపడుచు అందరి యొక్క ఆశీర్వాదంతో వారి ప్రోత్సాహంతో నెక్స్ట్ టైం వారిని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Start the music, please. Stop it. What a wonderful performance! Everybody watching it. అందరూ కూడా ఇది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ పర్సన్. ఒక పక్కన ఎవరిని మాత్రమే కాదు, అందరూ కూడా మన యాక్టివిటీ వర్క్ చేస్తుంటాయి. అప్పుడప్పుడు వాటిని చూస్తూ కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. Next person. What a beautiful life. Don't sacrifice. అందరు కూడా ఎవరు బెస్ట్ వాడిస్తూ ఉండాలి. దయచేసి మ్యూజిక్ మాత్రం అదే రేంజ్ లో ఉండాలి, అదే రేంజ్ లో పెట్టి వస్తూ ఉండాలి. థ్యాంక్ యూ, సూపర్. అందరు కూడా దయచేసి అప్లాస్ ఇస్తూ ఉండాలి. కొంచెం కష్టమైన అప్పుడు ప్రొఫెషనల్ అయిపోయారు అందరూ. ఇప్పుడు వచ్చిందండి ఇన్వాల్వ్మెంట్. రెడీ, నెక్స్ట్ వన్. మెయింటైన్ విత్ యువర్ స్మైల్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్. రెడీ, క్రాస్ ఓవర్. వావ్, వాట్ ఏ వీడియో. మేడం రేపు ఫ్లెక్సీలో వస్తుంది ఫోటో, కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. వావ్, సూపర్. స్మైల్ దాచుకుంటున్నారు, ఫుల్ ప్యాకెట్ ఉండాలి ఫోటో అనేది. నెక్స్ట్ వన్ కటింగ్ అవ్వాలి, నెక్స్ట్ కటింగ్ అవ్వాలి, వెనకాల కటింగ్ అవ్వాలి. నెక్స్ట్ క్రాస్ ఓవర్ వెళ్ళాలి. నెక్స్ట్ వన్. And the next one. Ready? Very good. And the next. Ready, go. Ready. ఇద్దరు Very good. Good timing. And the next one. Next one, ready. ఆ ఇంటికి వెళ్ళిపోవాలి, నుంచి ఒక స్టార్ట్ అవ్వాలండి. ఆ ఇంటికి వెళ్ళగా మీరు స్టార్ట్ అవ్వండి. వెరీ నైస్. రెడీ, ఇద్దరు వెళ్తారా? ఓకే, ఇద్దరు వెళ్ళండి. క్లాస్
సెలబ్రేషన్ ఇంకా చాలా నెక్స్ట్ వన్ నెలలో 15 రోజులు మిగిలిన 15 రోజులు మా ఇంట్లో. సో మీకోసం బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అన్ని ఇక్కడ రెడీగా ఉన్నాయి. మెసేజెస్ పెట్టినా ఇంతమంది ప్రేమతో వచ్చారంటే డెఫినెట్ గా వాళ్ళే చేస్తారు. ఎందుకంటే జనాభాలో పాపులేషన్ సగభాగం 50% మహిళలు ఉన్నారు. వీళ్ళంతా నా సైడ్. ఇది కూడా కరెక్ట్. బీరీ బిర్యానీ ఎవరికైనా తీసుకుంటారు. ఇప్పుడే మీరు చేసినటువంటి చెప్పడం అని కాదు, మీరు చూస్తున్నారు నా ఎఫర్ట్. పబ్లిక్ లో ఉండడము, సమస్యలపై కొట్లాడటము అండ్ అవి రిసాల్వ్ చేయడం కాబట్టి చెప్తున్నా అంత కాన్ఫిడెంట్ గా. లేకపోతే నాకు కూడా భయమైన అమ్మో డబ్బులు తీసుకుంటారు అయ్యారా కదా. కానీ మీరంతా నా మనుషులు నాకు అర్థమైంది. ఎందుకంటే మీరు నా గురించి తెలుసు కాబట్టి అందుకే ఈ రాపం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ రాధిక గారు శివాజీ తనకి ఎర్లీ బర్త్ గిఫ్ట్ అండ్ తను 2 minutes మైక్ కావాలని అడిగారు. నిమిషం రాధిక మేడం గారు ఒకసారి చేసినటువంటి గంగపుత్ర సంఘం నుంచి వారి యొక్క అధ్యక్షులు కుమ్మరిగూడ గంగపుత్ర సంఘం యొక్క అధ్యక్షులు సంగీత మేడం గారు, వారికి అండ్ ఇతర సిస్టర్స్ సంగీత గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మేడం గారు వెళ్ళండి, అక్కడ బతుకమ్మ జరగదు. ప్రతి సంవత్సరం కూడా మేము చూస్తుంటాం. ఆ సంబరాలు కూడా మొత్తం ఎన్నో వీడియోలలో మీరు చూస్తుంటారు. యూట్యూబ్ వీడియో దాండి ఆడతారండి. యా రాధిక మేడం ఒక 2 వాక్యాలు దీపిక మేడం కోసం మాట్లాడడం జరుగుతుంది. సో ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దీపిక మేడము మన కోసం ఇంత కష్టపడి శివాజీ నగర్కి దీపిక మేడం వచ్చి ఒక దీపం లాగా మనకందరికీ వెలుగు చూపించుకుంటూ ఈ మహిళా దినోత్సవ వేడుక మనందరికీ కూడా ఎంత మంచి సంతోషము సవదావకాశము కల్పించినందుకు ఎంత హ్యాపీగా ఉందో. అందరి ఓట్లు మేడంకే. మేడం ఇందాక అన్న విషయము, మేడం మీకు బీరు బిర్యానీ ఖర్చు లేకుండానే మేమందరం ఓటేసి గెలిపిస్తున్నాం. అయితే నా పేరు రాధిక అండి. నేను ఒక 4 వాక్యాలు రాసిన మేడం కోసము. శ్రీరాముని దర్శనము చేయించింది, ఒక నిమిషం, శ్రీరాముని దర్శనం చేయించింది రామభక్తురాలు. ముత్యాలమ్మ అమ్మవారి కోసం పోరాటం చేసి అమ్మవారిని నిలిపి బోనం ఎత్తింది ఈ అమ్మవారు. మహిళలందరికీ అండగా నిలిచి వాళ్ళకై అయ్యింది ఆత్మీయురాలు. కర్తవ్య దీక్షలో ఎన్నో ప్రజావేదికలు ఎక్కింది ఈ నాయకురాలు. మహానాయకులతో చేరి సాధన చేస్తుంది ఈ సాధకురాలు. నా దృష్టిలో ఈమెయే మోడీ గారికి సరైన వారసురాలు. రాష్ట్ర అసెంబ్లీకి బాట సిద్ధం చేసుకుంటుంది ఈ పనిమంతురాలు. రాష్ట్ర అసెంబ్లీకి బాట సిద్ధం చేసుకుంటుంది ఈ పనిమంతురాలు. ఇక ముందు చేయబోతుంది ఎన్నో అద్భుతాలు. సామాన్య మహిళలందరికీ
మహిళా దినోత్సవ వేదిక అయ్యింది మన కొంతం దీపికమ్మ. మనందరి మనసులలో ఎల్లప్పటికీ నిలిచిపోతుంది ఈ కొంతం దీపిక నరేష్ దీపిక గారు. ఈ అమ్మవారు మహిళలందరికీ అండగా నిలిచి వాళ్ళకయ్యింది ఆత్మీయురాలు. కర్తవ్య దీక్షలో ఎన్ని ప్రజావేదికలు ఎక్కుతుందో ఈ నాయకురాలు. మహామహా నాయకులతో చేరి సాధన చేస్తుంది ఈ సాధకురాలు. నా దృష్టిలో ఈమె మోదీ గారికి సరైన వారసురాలు. రాష్ట్ర అసెంబ్లీకి పాట సిద్ధం చేస్తుంది ఈ పనిమంతురాలు. ఇక ముందు ముందు చేయబోతుంది ఎన్నో అద్భుతాలు. సామాన్య మహిళలందరికీ మహిళా దినోత్సవ వేదిక అయింది ఈ మహిళా మనురాలు. మన అందరి మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ మహాత్మురాలు అండ్ శిరోమణి కొంతం దీపిక నరేష్ గారు. కంగ్రాచులేషన్స్ మేడం. ఇదంతా కూడా కేవలం ఈ గొంతులో నుంచి వచ్చిన మాటలు కాదు, గుండె నుంచి వచ్చిన మాటలని చెప్పకనే చెప్పవచ్చు ఈజీగా. అండ్ రాధిక గారు, మీరు ఇక్కడ మామూలు మనిషి కాదు, అతి సామాన్యురాలు కాదు, అదంటే సామాన్యమైనటువంటి మనస్సు కలిగి అండ్ అందరి పక్షాన మీరు వ్యక్తి అయి ఉండి తనకు అండదండలుగా నిలుస్తూ అందరి సమక్షంలో మీరు అధ్యక్ష పదవిని కూడా స్వీకరించేంత స్థాయికి మీరు ఎదుకోవచ్చు కూడా. అండ్ మేడం గారి యొక్క కృపకటాక్షాలు కాదు, సన్నిహితం కూడా మీకు శ్రేయభిలాషులు ఎప్పటికీ తోడై ఉంటారు. లేదు, మాకు ఎలాంటి పదవులు అవసరం లేదండి. మా తరఫున ఈ కొంతం దీపిక నరేష్ ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత రాజ్యసభలో రాష్ట్రం తరఫున లోక్సభలో కూడా చూడాలని మా కోరిక. వెరీ గుడ్. తను మీ తరఫున ఒక ప్రతినిధిగా ఉండాలి మేడం. ఒక్క నిమిషం, మీ తరఫున ఒక ప్రతినిధిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, రైట్? ఇది బాగుంది. మీరు ఎంత మనస్ఫూర్తిగా దీనిని నిగ్రహంగా కోరుకుంటున్నారో అదే రకంగా వారి దగ్గర నుంచి రావాలంటే మీరు వారికి ఇచ్చే సందేశం వాళ్ళని ఏ విధంగా అడుగుకుంటారు, ఏ విధంగా అడుగుతారు? నేను అడగవలసిన పనేం లేదు. అందరికీ నా లోపల ఎంత ప్రేమ ఉందో ఇక్కడ ఉన్న మహిళా జనులందరికీ కొంతం దీపిక అంటే అంతే ప్రేమ, అంతే అభిమానము, ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఓకే, నిజంగా ఎలాగో మనకు స్టేజ్ మీద డైరెక్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఉంటాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. ఆ దీపిక మేడం ఫోటోగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మధ్య సినిమా హీరోయిన్లు పోయి షాపింగ్ మాల్ అవన్నీ ఓపెన్ చేస్తుంటారు. ఈ మధ్య మా మేడం గారు ఎక్కువ వెళ్తున్నారు. దీపిక మేడం గారు ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్ ఓపెనింగ్లలో అన్నింటిలో కనిపిస్తున్నారు. కాబట్టి సెలబ్రిటీ రాయకేలాల సెలబ్రిటీ అవ్వడం చాలా తక్కువ, బట్ ఇక్కడ దీపిక మేడం మాత్రం ఒక సెలబ్రిటీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, యాక్చువల్గా బ్యూటీ విత్ బ్రెయిన్ వెరీ డేంజరస్ అంటారు, బట్ ఇక్కడ బ్యూటీ విత్ బ్రెయిన్ అనేది డైమండ్. ఎక్కడైనా మల్టీ గేమ్స్ ఆడిపించాల్సిన అవసరం ఏర్పడేది, కానీ ఇక్కడ సింగిల్ గేమ్స్ సింగిల్ నైట్ అనేది కూడా మొత్తం టోటల్గా అయిపోయేలాగా ఉంది. సో ఎనీహౌ నెక్స్ట్ రాబోయే వాళ్ళు రండి. ఎందుకంటే ఆది ముత్యాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. దొరికిన వాటిని మనం బాగా ప్రీషియస్గా తీసుకోవాలి. నిజంగా చప్పట్లు కొట్టేవారు హృదయపూర్వకంగా కొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. ఎందుకంటే చప్పట్లు కొట్టడం అనేది పక్క వారిని అభినందించే గుణం ఉంటే తప్పించడం జరగదు. కాబట్టి ఇలా అభినందిస్తూ అభినందిస్తూ చేస్తున్నటువంటి ప్రతి హృదయానికి కూడా మా తరఫున స్పెషల్ థ్యాంక్స్. 0323 గల నెంబర్ గల కారు లైట్లు అలాగే ఆన్ చేసి వచ్చారంట. సో దయచేసి మీ కారు కొంచెం గమనించాలి. హోండా కారు ఇది. కారు ఎవరిదైనా దయచేసి లైట్ ఆన్ చేసుకోవాలి. సూపర్. సారీ చూస్తే ఆల్మోస్ట్ సాంప్రదాయం ఉట్టిపడుతూనే ఉంటుంది ఎప్పటికి కూడా. ఇటు నుంచి ఒకరు వస్తుంటే అటు నుంచి ఇంకొకరు రావాలి. అలా అయితే స్టేజ్ కొంచెం నిండుదనంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ర్యాంప్ కూడా ఒక రకంగా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇటు మళ్ళగానే అటు నుంచి ఒక స్టార్ట్ అవ్వాలి. కొంచెం నీట్ కొద్దిసేపు స్టార్ట్ చేసుకోండి. గుడ్. నిజంగా దీపిక మేడం గారి కోరిక మేరకి వీళ్ళందరూ చేస్తున్నది చూసుకుంటే ఒక రకంగా వీరి లోపల వీలుకున్నటువంటి భావన కంటే ఆహా మేడం గారి కోసం చేస్తున్నటువంటి ఉత్సాహమే ఎక్కువ కనిపిస్తుంది ఇందులో. నిజంగా నైస్, చాలా వండర్ఫుల్ అండి. ఒక్కొక్కరు చాలా బాగా చేస్తున్నారు, ఒకరి నుంచి ఒకరు చేస్తున్నారు. ఇది చూస్తూ ఉంటే ముచ్చటగా 3 అడుగులుగా సాగుతుంది. ఎంత బాగుంది అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవేమో. బహుశా ఇక్కడ చుట్టూన్నటువంటి కళ్ళన్నీ కూడా
ఈ గాలి. వావ్, సూపర్. చిత్తప్రభు వచ్చేయండి. వావ్, సూపర్. అసలు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయట్లేదు, తేలనుకుంటున్నాయి. ఓకే, నేల నాకుతుంది, మూల కూర్చుంటుంది. ఆహా, ఓకే. మీకు ఇంతకంటే డెప్త్గా పోవాలంటే ఫస్ట్ నాకు డెప్త్ ఉండాలి. ఓకే, నా నెక్స్ట్ అందరు రెడీగా ఉండండి. సంతూర్ యాడ్ ఉంది కదా, సంతూర్ యాడ్. మమ్మీ అని ఉరికి రాగానే అంటే హక్ చేసుకుంటుంది కదా మమ్మీ, ఆ యాడ్ని చేయడానికి స్టేజ్ మీద చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? మమ్మీ అండ్ కిడ్ ఎవరైనా రెడీగా ఉన్నారా? ఇక్కడ చేయాలి, పర్ఫార్మెన్స్ ఇక్కడ చేయాలి. మమ్మీ అండ్ వాళ్ళ పాప లేదా బాబు ఎవరైనా పర్వాలేదు. యా, రండి. ఓకే, స్మార్ట్ ఫ్యామిలీ, కమాన్ ప్లీజ్. ఇక్కడ సంతూర్ యాడ్ రీక్రియేట్ చేయబోతున్నాము. ఈ సంతూర్ యాడ్ని రీక్రియేట్ చేయడంలో పోటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రావచ్చు. ఎంత పెద్ద పాప అయినా తీగకి కాయ బరువు కాదు కదా, సో అందుకే సంతూర్ మమ్మీ సంతూర్ బేబీ అయిపోయింది. ఓకే, కెమెరా యాక్షన్ ఇలాంటివి ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు కదా. ఓకే, నేను చెప్పేశాను. వెంటనే సంతూర్ అది ఉంటే బాగుంటుంది. బట్ యా అంటే యాక్షన్ రాదుగా, అక్కడ యాక్షన్ రాదు. ఓకే, మహేష్ బాబు ఎక్స్ప్రెషన్ నేను ఇస్తాను. మమ్మీ. ఓకే, మొత్తం మిస్ గో హెడ్. అండ్ నెక్స్ట్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? ఎన్ని కంటెస్టెంట్స్ ఆర్ దేర్? ఎవరైనా ఉన్నవాలి? ఇక్కడ సమయం లేదు, అండ్ ఇంకా పాటలు ఉన్నాయి, దాండే ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. కాబట్టి గుడ్. నా ఈ ఓని అమ్మ గొప్పదే. ఓకే మేడం గారు, నిజంగా మీ ఉత్సుకాన్ని చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది. అదే అంటున్నా, మీది నెక్స్ట్ మీదే చేద్దాం అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్న ర్యాంప్ మీద ఒక్కసారి మీరు దిగి మళ్ళీ ఎక్కండి. అయ్యో, ఓకే, వాషింగ్ పౌడర్. గుడ్, వెరీ నైస్. యాక్చువల్గా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టిసిపేట్ చేసేందుకే స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ నెక్స్ట్ మేడం వీరవరితలు. ఓకే, నా నెక్స్ట్ ఎవరైనా అత్త కోడలు డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారా? ఒక చిన్న పాటకి అత్త కోడలు ఇద్దరు ఒకే ఇంటికి చెందిన వాళ్ళు మాత్రమే. అప్పు తెచ్చుకున్న అత్తో అక్కుకు తెచ్చుకున్న కోడలో కుదరదు. ఇక్కడ కేవలం ఒకే ఇంటికి సంబంధించినటువంటి అత్త కోడలు మాత్రమే పర్ఫామ్ చేయడానికి రెడీగా రావాల్సింది. రండి రండి, మొత్తం మీద మీ ఇల్లు ఉన్నటువంటి సంబరాన్ని అంతా కూడా ఇక్కడ చూపించండి. అండ్ మీరిద్దరు కూడా బాగా డ్యాన్స్ చేస్తారని మాకు అర్థమైపోతుంది, మీ వియరింగ్ చూస్తేనే అర్థమవుతుంది. భయ్యా ఒక అంటే మీకు ఏ సాంగ్ కావాలి చెప్పండి? ఎన్ని డీజే సాంగ్? సౌండ్ ఇలా మిగతా కళ్ళని వెయిట్ చేస్తున్నాయి, 4 చెవులు మాత్రం చూస్తున్నాయి. కొంచెం ముందుకు రండి, కొంచెం. ఎస్, వెరీ గుడ్. అక్కడే ఉండి మీకు కంఫర్టబుల్ ఉంటుంది. యా, అందరి తరపున వాళ్ళు వేశారు కదా. గుడ్. అలసిన సొలసిన ఎవరెవరైనా ఎంతమంది రావచ్చు, కానీ మాకు కూడా లేదు, మాకు అత్త లేదని బాధలో మాత్రం ఉండకండి. ఇప్పుడు తర్వాత ఏమైనా ఉంటే మరి తర్వాత చూసుకుందాం. కానీ షిఫ్ట్ చేసేనా అక్క చెల్లెలు వచ్చేస్తారా? ఒక్కసారి సన్మానించుకొని మనం కేక్ కట్ చేసుకుని తర్వాత ఫ్రీ స్టైల్ డాన్స్ 12 గంటల వరకు నో ప్రాబ్లం, పోలీస్ నేను మేనేజ్ చేసుకుంటా. ఇది కదా ప్రజలకు వాళ్ళు ఉన్న వాళ్ళు సొంతగా తను మహేంద్ర హిల్స్ లో పెట్టుకొని ఎంతో కృషి చేస్తున్నారు. ప్లీజ్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మీ కరతాల ధరలు వాళ్ళ చెవుల్లో మోగుతూ గుండెల్లోకి వెళ్ళాలి. సో పాపము మేడం గారికి మీరు ఎవరైనా కానీ ఎటువంటి సాయం కావాలన్నా మేమున్నాము అని ఒక్క మాట చెప్తే ఇంకా ధైర్యంతో ఇంకా ముందుకు పోతారు. సో మేడం గారికి ఒక్కసారి చప్పట్లు అండ్ ఫెలిసిటేషన్.
నిజం మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే దీపికా మేడం గారు రాకముందు మేడం గారు మీరు ఆల్రెడీ మేము పలకరించాము. ఆ పలకరింపులో వారి సమాజ సేవ దృక్పథం మాకు అర్థమైపోయింది. అండ్ ఇలాంటి సన్మానాలకి చాలా చాలా అర్హురాలు మేడం గారు. నాకు దీపికా గారు 2 years నుంచి తెలుసు. అప్పటి నుంచి కూడా ఇంత చిన్న వయసులో ఆవిడ కార్పొరేటర్ అవ్వటం చాలా గ్రేట్. అసలు నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూస్తాం గ్యారంటీగా మనందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్. శివాజీ నగర్కి దీపిక మేడం వచ్చి ఒక దీపం లాగా మనకందరికీ వెలుగు చూపించుకుంటూ ఈ మహిళా దినోత్సవ వేడుక మనందరికీ కూడా ఎంత మంచి సంతోషము సవదావకాశము కల్పించినందుకు ఎంత హ్యాపీగా ఉందో. అందరి ఓట్లు మేడంకే. మేడం ఇందాక అన్న విషయము, మేడం మీకు బీరు బిర్యానీ ఖర్చు లేకుండానే మేమందరం ఓటేసి గెలిపిస్తున్నాం. అయితే నా పేరు రాధిక అండి. నేను ఒక 4 వాక్యాలు రాసిన మేడం కోసము. శ్రీరాముని దర్శనము చేయించింది, ఒక నిమిషం, శ్రీరాముని దర్శనం చేయించింది రామభక్తురాలు. ముత్యాలమ్మ అమ్మవారి కోసం పోరాటం చేసి అమ్మవారిని నిలిపి బోనం ఎత్తింది ఈ అమ్మవారు. మహిళలందరికీ అండగా నిలిచి వాళ్ళకై అయ్యింది ఆత్మీయురాలు. కర్తవ్య దీక్షలో ఎన్నో ప్రజావేదికలు ఎక్కింది ఈ నాయకురాలు. మహానాయకులతో చేరి సాధన చేస్తుంది ఈ సాధకురాలు. నా దృష్టిలో ఈమెయే మోడీ గారికి సరైన వారసురాలు. రాష్ట్ర అసెంబ్లీకి బాట సిద్ధం చేసుకుంటుంది ఈ పనిమంతురాలు. రాష్ట్ర అసెంబ్లీకి బాట సిద్ధం చేసుకుంటుంది ఈ పనిమంతురాలు. ఇక ముందు చేయబోతుంది ఎన్నో అద్భుతాలు. సామాన్య మహిళలందరికీ మహిళా దినోత్సవ వేదిక అయ్యింది మన కొంతం దీపికమ్మ. మనందరి మనసులలో ఎల్లప్పటికీ నిలిచిపోతుంది ఈ కొంతం దీపికా నరేష్ దీపిక గారు. ఈ అమ్మవారు మహిళలందరికీ అండగా నిలిచి వాళ్ళకయ్యింది ఆత్మీయురాలు. కర్తవ్య దీక్షలో ఎన్ని ప్రజావేదికలు ఎక్కుతుందో ఈ నాయకురాలు. నాయకులతో చేరి సాధన చేస్తుంది ఈ సాధకురాలు. నా దృష్టిలో ఈమె మోదీ గారికి సరైన వారసురాలు. రాష్ట్ర అసెంబ్లీకి పాట సిద్ధం చేస్తుంది ఈ పనిమంతురాలు. ఇక ముందు చేయబోతుంది ఎన్నో అద్భుతాలు. సామాన్య మహిళలందరికీ మహిళా దినోత్సవ వేదిక అయింది ఈ మహిళా మనురాలు. మన అందరి మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ మహాత్మురాలు. అండ్ శిరోమణి కొంతం దీపికా నరేష్ గారు. కంగ్రాచులేషన్స్ మేడం. ఇదంతా కూడా కేవలం ఈ గొంతులో నుంచి వచ్చిన మాటలు కాదు, గుండె నుంచి వచ్చిన మాటలని చెప్పకనే చెప్పవచ్చు ఈజీగా. అండ్ రాధిక గారు, మీరు ఇక్కడ మామూలు మనిషి కాదు, అతి సామాన్యురాలు కాదు. అదంటే సామాన్యమైనటువంటి మనస్సు కలిగి అండ్ అందరి పక్షాన మీరు వ్యక్తి అయి ఉండి తనకు అండదండలుగా నిలుస్తూ అందరి సమక్షంలో మీరు అధ్యక్ష పదవిని కూడా స్వీకరించేంత స్థాయికి మీరు ఎదుకోవచ్చు కూడా. అండ్ మేడం గారి యొక్క కృపకటాక్షాలు కాదు, సన్నిహితం కూడా మీకు శ్రేయభిలాషగా ఎప్పటికీ తోడై ఉంటారు. లేదు, మాకు ఎలాంటి పదవులు అవసరం లేదండి. మా తరఫున ఈ కొంతం దీపికా నరేష్ ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత రాజ్యసభలో రాష్ట్రం తరఫున లోక్సభలో కూడా చూడాలని మా కోరిక. వెరీ గుడ్. తను మీ తరఫున ఒక ప్రతినిధిగా ఉండాలి మేడం. ఒక్క నిమిషం, మీ తరఫున ఒక ప్రతినిధిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. రైట్, ఇది బాగుంది. మీరు ఎంత మనస్ఫూర్తిగా దీనిని నిగ్రహంగా కోరుకుంటున్నారో అదే రకంగా వారి దగ్గర నుంచి రావాలంటే మీకు వారికి ఇచ్చే సందేశం ఉంది. వాళ్ళని ఏ విధంగా అడుగుతారు? నేను అడగవలసిన పనేం లేదు. అందరికీ నా లోపల ఎంత ప్రేమ ఉందో ఇక్కడ ఉన్న మహిళా జనులందరికీ కొంతం దీపిక అంటే అంతే ప్రేమ,
ఓకే, నిజంగా ఎలాగో మనకు స్టేజ్ మీద డైరెక్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఉంటాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. ఆ దీపికా మేడం ఫోటోగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మధ్య సినిమా హీరోయిన్లు పోయి షాపింగ్ మాల్ అవన్నీ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య మా మేడం గారు ఎక్కువ వెళ్తున్నారు. దీపికా మేడం గారు ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్ ఓపెనింగ్లలో అన్నింటిలో కనిపిస్తున్నారు. కాబట్టి సెలబ్రిటీ రాయకెళ్ళ సెలబ్రిటీ అవ్వడం చాలా తక్కువ, బట్ ఇక్కడ దీపికా మేడం మాత్రం ఒక సెలబ్రిటీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, యాక్చువల్గా బ్యూటీ విత్ బ్రెయిన్ వెరీ డేంజరస్ అంటారు, బట్ ఇక్కడ బ్యూటీ విత్ బ్రెయిన్ అనేది డైమండ్. ఎక్కడైనా మల్టీ గేమ్స్ ఆడిపించాల్సిన అవసరం ఏర్పడేది, కానీ ఇక్కడ సింగిల్ గేమ్స్ సింగిల్ నైట్ అనేది కూడా మొత్తం టోటల్గా అయిపోయేలాగా ఉంది. సో ఎనీహౌ నెక్స్ట్ రాబోయే వాళ్ళు రండి, ఎందుకంటే ఆది ముత్యాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. దొరికిన వాటిని మనం బాగా ప్రీషియస్గా తీసుకోవాలి. నిజంగా చప్పట్లు కొట్టేవారు హృదయపూర్వకంగా కొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. ఎందుకంటే చప్పట్లు కొట్టడం అనేది పక్క వారిని అభినందించే గుణం ఉంటే తప్పించడం జరగదు. కాబట్టి ఇలా అభినందిస్తూ అప్రదిస్తూ చేస్తున్నటువంటి ప్రతి హృదయానికి కూడా మా తరఫున స్పెషల్ థ్యాంక్స్. 0323 గల నెంబర్ గల కారు లైట్లు అలాగే ఆన్ చేసి వచ్చారంట. సో దయచేసి మీ కారు కొంచెం గమనించాలి. హోండా కారు ఇది. కారు ఎవరిదైనా దయచేసి లైట్లు ఆన్ చేసుకోవాలి. నామినేటెడ్ బోర్డు మెంబర్ పదవి వచ్చింది నిన్నే. సో ఇమీడియట్ గా మహిళల్ని మనం ఎంకరేజ్ చేయాలని, అక్కడే చీఫ్ గెస్ట్ గా రావాలని, భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా గెలవాలని అక్కడ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీరు అందరూ ఆశీర్వదించండి. అక్క కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే. మహిళలను ఉద్దేశించి నర్మదా మేడం ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇంత అద్వితీయమైన వేడుకలో పాల్గొన్నటువంటి మహిళా మనందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సగర్వంగా దీన్ని వెల్లడిస్తున్నాం. కార్పొరేటర్ కొంచెం దీపిక చెల్లి గారికి, అలాగే మహిళలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అమ్మ హ్యాపీ ఉమెన్స్ డే. నేను కూడా ఒక మహిళగా 33% బోర్డు మెంబర్గా ఎలక్ట్ కావడం జరిగింది. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ అయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము చేసిన సేవకు గుర్తించి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దానికి గాను నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నాకు మహిళా దినోత్సవం ముందు రోజే రావడం ఇంకా ఆనందంగా ఉంది. మీ మహిళలతో నేను కూడా పాల్గొంచుకోవడంగా గర్వంగా ఉంది. నాలాగనే నేను గతంలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం ప్రజలలో ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ మంచి పేరును తెచ్చుకున్నాను. కాబట్టి ఈరోజు నాకు మళ్ళీ అదే అవకాశం దొరికింది. అలాగే మా సిస్టర్ దీపిక గారు కూడా ప్రతి నిమిషము తను కూడా ప్రజలలో ఉంటుంది. అలా చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను రాబోయే రోజులలో బీజేపీ పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మళ్ళా అవకాశం ఇచ్చి మనం గెలిపించుకొని ఇంకా మనం చాలా ముందుకు పోవాలని, చాలా విషయాలలో మనకు వాళ్ళు తోడుంటారని, మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ముందుండి సాల్వ్ చేస్తారని నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి వ్యక్తులను మనం గెలిపించుకుంటే ఎక్కడో ఉన్న వ్యక్తులు ఎప్పుడో అప్పటికప్పుడు వచ్చిన వ్యక్తులు కాదు, కానీ మనతో ఉన్న వ్యక్తులకు మనం ఓట్లేస్తే, మన సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తులకు మనం ఓటేస్తే మనకు 5 సంవత్సరాలు చాలా హ్యాపీగా గడిచిపోతుంది. రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తరఫున మొత్తం జిహెచ్ఎంసీ మొత్తం బీజేపీ పార్టీ తరఫున అన్ని వాళ్ళల్లో అందరు గెలవాలని నేను కోరుకుంటున్నాను. దానికి గాను మేము అందరం కృషి చేస్తాము. మీ అందరి మహిళల సహకారం కూడా మాకు ఉండాలా. మహిళా శక్తి చాలా గొప్పది. మనం కలుసుకుంటే ఏది కాదనేది లేదు. కాబట్టి మనం మంచిగా ఆలోచించి భవిష్యత్తులో మన బీజేపీ పార్టీ రాబోయే రోజులలో ఇవాళ మోదీ గారు ఉండి దేశాన్ని మనం ఎంత గర్వించదగ్గ, ప్రపంచంలో గర్వించేదగ్గట్టుగా మనం తీసుకెళ్తున్నాడు. అట్లాంటి వ్యక్తులు ఇంకా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఉండి మన దేశాన్ని ఇంకా అభివృద్ధిలోకి తేవాలని, వాళ్ళకు అనుకూలంగా మనమందరం కూడా ఆ విషయంలో
మీద పోరాటం చేసి పార్టీకి పేరు తెచ్చి మనకు పేరు తెచ్చుకున్న విధంగా ఉండాలని దీప గారు కూడా చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అక్క గెలవగానే మా డివిజన్కి వచ్చినందుకు మా డివిజన్ కూడా ఇక పక్క పాజిటివ్ బీజేపీ. కొంచెం సైడ్ దయచేసి చెప్పండి కొడతారా, చాలా అలసిపోయారు అనుకుంటాను. మళ్ళీ థ్యాంక్ యూ. డాన్స్ జోష్లో ఉన్నాం. మళ్ళీ రీబూట్ అవుతుంది ఇప్పుడిప్పుడే రెస్ట్, అందుకే గ్యాప్ లో కూడా అలా ఉంటుంది. నిజంగా ఆ టోపీలలో ఏ ప్రభావం ఉందో కానీ రాజసంగా ఉట్టిపడుతుంది. అలా మహారాణుల లుక్ అలా కనిపిస్తూ తలపిస్తూ తలుపు నింటుంది మొత్తం స్టేజ్ అంతా కూడా. కంగ్రాచులేషన్స్. హిల్స్లో నడుపుతున్నారు. సో మేడం గారు లాస్ట్ మంత్ మీరు చూసుంటారమ్మా, మీ గ్రూప్స్లో నేను షేర్ చేశాను. దంపతులు, పిల్లలు లేని దంపతులకు మీరు అంటే అఫోర్డబిలిటీ లేని వాళ్ళు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి ఇబ్బందిగా అవుతున్న వాళ్ళకి మేడం చాలా సపోర్ట్ చేస్తారు. నామినల్ ప్రైజెస్లో వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో పిల్లలు లేరు అన్న లోటుని వాళ్ళు తీరుస్తారని అప్పుడు మేడం చెప్పారు. ఇంకా కొంతమందికి అవసరం పడితే మనం ఫ్రీగా అయినా చేద్దాం మేడం, ఎవరైనా దాతలను చూసి అని చాలా ముందుకు వచ్చారు. సో ఐశ్వర్య మేడంకి కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్టు వచ్చాం. మేడం కూడా ఎనీ టైం మనం ఏ హెల్ప్ కావాలన్నా పక్కన నేనున్నానంటూ సపోర్ట్ చేస్తారు. మ్యామ్, 2 words about us. అందరికీ నమస్కారం. హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. నేను డాక్టర్ ఐశ్వర్య ఫ్రమ్ మిరాయా ఫర్టిలిటీ. Any problem with fertility, we are always there to help you. Thank you. గట్టిగా చెప్పండి. జనరల్గా ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్కి, ఖర్చులకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే 5 లక్షలు 6 లక్షలు అమ్మో అని భయపడి ముందుకు వెళ్ళరు. సో అట్లాంటి దంపతులు ప్లీజ్ వెనక్కి పోకండి. ఎనీ టైం ఒక్కసారి నా దగ్గరకు వస్తే మేడం నెంబర్ ఇస్తాను, లేకపోతే మేడం ప్యాంప్లెట్స్ కూడా ఉన్నాయి, ఇస్తారు. ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు క్యాన్సర్ విషయాన్ని కూడా మేడం దగ్గర ఫోన్లో చెప్పారు. యాక్చువల్లీ చెప్తానని, చిన్న ఏజ్లో క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది కదా, సో అట్లా మన పిల్లలు అవ్వరేమో అని భయపడకండి. మీరు మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత మీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా దాని ద్వారా మీరు పిల్లల్ని కనవచ్చు అని మేడం నాకు ఫోన్లో చెప్పారు. బహుశా ఇప్పుడు కొంచెం క్యాన్సర్ పేషెంట్స్కి గుడ్లు, ఎగ్స్ ఫ్రీజ్ చేయొచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత గుడ్లు కణం కలిపి పిండం తయారు చేసి మీ గర్భ సంచిలో పిండం లోపలికి వేస్తాము. ఈ అవకాశం ఉంది. సో దానికోసం అవేర్నెస్ ఉండాలి. మహిళకి సంబంధించినటువంటి పరమార్థాన్ని తీసుకొచ్చేటువంటి ఒక చక్కని సేవా దృక్పథంతో కూడినటువంటి ఇలాంటి వచనాలన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా సంతోషపరుస్తూ ఉంటాయి. ఓవర్ మ్యామ్. అండ్ ఆ ఫెలిసిటేషన్ అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. సన్మానాలు, సత్కారాలు మాత్రమే కాదు, తనకు ఉన్నటువంటి ఈ సేవా దృక్పథమైనటువంటి భావం వెనుక ఇంకా 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 సంఘం ప్రెసిడెంట్స్ వాళ్ళు, సో వారు కూడా గత 4 సంవత్సరాల నుండి ప్రతిసారి నన్ను పద్మశాలి భవన్లో ఎటువంటి ప్రోగ్రామ్ అయినా కానీ బీసీలకు మేము పిలుస్తుంటారు. సో ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చింది ఈ మహిళా వేదిక మీద వాళ్ళని కూడా సన్మానించుకోవడానికి. సో రజనీ గారు అందరూ చెప్పండి. 1 2 1 2 3. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మన అందరం చప్పట్లు కొట్టడానికైనా ఉన్నది. చప్పట్లు కొట్టించుకునే స్థాయికి కూడా ఎదగాలి అంటే ముందుగా చప్పట్లు కొట్టించుకునే అర్హత ఉన్న వాళ్ళని చప్పట్లు కొడుతూ ఉండాలి మనం. సో అందరం కూడా ఆ స్థాయికి ఎదగాలంటే మనం ఒకరికొకరు సహకారం చేసుకోవాలని సహకార భావంతో జరుగుతున్నటువంటి సభ ఇది. అందరికీ మహిళా మండలి చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారము. పద్మశాలి మహిళా అభ్యుదయ సంఘం మారేట్పల్లి నుండి మేము వచ్చాము. మా టీం ఉంది. మా టీం వెనుక మా దీపిక కూడా ఉంది. మా ఇంటి ఆడపడుచులాగా మేము ఇన్వైట్ చేసుకుంటాం ఆమెని. ఏ ఫంక్షన్కైనా లాస్ట్ మూమెంట్లో అయినా ఆమెకు ఫోన్ చేస్తే, ఫస్ట్ అనే కాదు లాస్ట్ మూమెంట్లో కూడా ఫోన్ చేసినా కానీ
తప్పకుండా అన్ని ప్రోగ్రామ్కి వస్తుంది. మాకు దీపికని చూస్తే ఒక ఇంటి ఆడపడుచులా ఉంటుంది, కార్పొరేటర్ లాగా ఉండదు మాకు. కనుక ముందు ముందుకి ఎన్నో పదవులు అందుకోవాలి. చాలా సంతోషము, అడిగిన వెంటనే అన్ని ఇస్తుంది అన్నట్టుగా చిన్న చాలా సంతోషం. ఈ ఫంక్షన్కి మమ్మల్ని కూడా పిలిచినందుకు చాలా సంతోషము. చిన్న చిరు సత్కారం. హ్యాపీ ఉమెన్స్ డే దీపిక అండ్ అందరికీ. చప్పట్లు కొట్టే వాళ్ళని నేను చూస్తున్నానండి. కొట్టే వాళ్ళకి నిజంగా ఆహా, నిజంగా అడిగి కొట్టించుకుంటే ఆనందం కూడా బాగుందండి. ఎంత పెద్ద సంఖ్యలో ఇక్కడ అందరూ లేడీస్ ఇంత వచ్చినారు, చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదేదో బాగుంది హెల్ప్ లైన్. ఇంకా చాలా మంది రావాలి. నెక్స్ట్ టైం ఇక్కడ ఇది ఫుల్ అయిపోయి ఉండాలి. ఇంకా పెద్దగా చేసుకుందాం, ఇంకా పెద్ద దగ్గర. థ్యాంక్ యూ మేడం, విష్ ఆల్ బెస్ట్. ఎందుకంటే మీ విషయం అనేది చాలా చాలా మీ విజన్ కూడా చాలా పెద్దగా ఉంది. అది కూడా సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు ఎక్కడైతే సేఫ్టీగా సెక్యూర్గా ఉంటారో అక్కడే సమాజ నిర్మాణం జరుగుతుందని భావించడం నేను కూడా ఒకరిగా ఉంటూ అండ్ వీళ్ళందరూ మాకు ఇక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరి తరఫున కూడా చెప్తున్నాను. ఒక్కొక్కరికి షాల్ వేసి సన్మానించుకోవాలన్నంత కోరిక ఉంది. కానీ నిజంగా ఆ పరిస్థితి రాలంటే టైం లేదు, ఒకటి నేను అంత ప్రిపేర్ కాలేదు, ఒకటి అందుకే ఏమనుకోవద్దు. బట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రతి చైర్మే కూర్చున్న ప్రతి ఒక్క మహిళ కూడా నేను షాల్ కప్పుతున్నానే అనుకోండి, మీరు నా మనసులలో ఉన్నారు. సో అదే నా చిరు సత్కారం అనుకోండి, ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. అంటే పెద్దవాళ్ళు నేను ఎవ్రీ టైం ఎక్కడైతే పోతానో వేదిక దగ్గరికి వాళ్ళని కూడా నేను ఈరోజు చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఈరోజు పిలిచినాను. సో కింద కూర్చున్న వాళ్ళు ఏ మాత్రం కూడా ఫీల్ కావద్దు. మేడం అని నాతో కొట్లాడండి, మీ ఏరియాకి వచ్చినప్పుడు కొట్లాడండి, అప్పుడు సన్మానం చేస్తాను. దిస్ ఇస్ డౌన్ టు ఎర్త్. సూపర్. యాక్చువల్గా మనకు అన్న ఉడి కింద చూడడానికి ఒక్క కింద సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మేడం గారు ఇచ్చినటువంటి ప్రసంగం అని చూస్తే దైవ ప్రసాదం మితమైన సరిపోతుంది. కాబట్టి ద వండర్ఫుల్ వర్డ్స్ మేడం. యాక్చువల్గా స్టేజ్ మీకు వచ్చే వాళ్ళే కాదు, స్టేజ్ కింద ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా హృదయపూర్వకంగా పలకరిస్తున్నందుకు అండ్ వారి ఆదరాభిమానాలు ఎప్పటికి కూడా ఎల్లవెల్లడం మీకు ఉంటాయి, ఖచ్చితంగా ఉండి తీరుతాయి కూడా. Siga moviendo la manta, movete matita, movete matita, movete matita, movete matita, movete matita. దీపికను చూస్తే మాకు ఆడపిల్లలు లేరు కానీ మా బిడ్డలాగా అనిపిస్తుందండి దీపికను చూస్తే. వా మహిళా దినోత్సవం సందర్భంగా మా మోండా డివిజన్లో హిల్ స్ట్రీట్ స్కూల్లో మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరిగింది. అన్ని ఏరియా నా డివిజన్లో ప్రతి ఒక్క బస్తీ నుండి ప్రతి ఒక్క కాలనీ నుండి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే అక్కడ సీఎం ప్రోగ్రాం ఉన్నా కానీ ఇక్కడ పబ్లిక్ నా దగ్గరికి రావడం ఒక ప్రేమతో అభిమానంతో వాళ్ళ మనసును గెలుచుకున్నానని ఒక సంతోషం ఉంది. మహిళలకు ఈ ఒక్కరోజే మహిళా దినోత్సవము చెప్పుకోవడం కాదు, రోజు కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చూసుకోవడము, బయటకు వచ్చి చేసుకోవడము, ఎన్ని విధాల అన్ని రంగాల్లో ముందుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ మీడియా సోదరులు కూడా ఈ మహిళా దినోత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మహిళలు ప్రేమతో వచ్చి మీరు చూసినట్టయితే 5:30 గంటల నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకంటూ వాళ్ళకి టైం ఉండాలి. అంటే ఎప్పుడు అస్తమానం ఫ్యామిలీ అని టైము అట్లా డిఫరెంట్గా ఆలోచిస్తారు. మన కోసము మనం లీస్ట్ టైం ఇస్తారు కాబట్టి మహిళలకు వాళ్ళ స్పేస్ అంటూ ఉండాలి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి, వాళ్ళ హక్కులు కూడా వాళ్ళకు ఉంటాయి అనేసి వాళ్ళని నేను మోటివేట్ చేయడం జరిగింది. సో ఈరోజు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వివిధ రంగాల నుండి డాక్టర్స్ కానీ జడ్జెస్ కానీ ఎంతో సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని కూడా నేను ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను, వాళ్ళ వేదిక మీద ఫెలిసిటేషన్స్ చేస్తుంటాను. సో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను కూడా వాళ్ళని పిలిచి ఫెలిసిటేట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఓకే మేడం, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు ఏమైనా ప్రకటన మహిళల కోసం మోడీ గారు అసలు మహిళల కోసం పెద్దపీట వేసింది. ఏ ప్రధానమంత్రి కూడా అలా ఆలోచించలేదు. మీరు చూసినట్టయితే మహిళలకు ఏం తెలుసు అని ఒక పక్కన నెట్టేసేవాళ్ళు. ఈరోజు భారతదేశాన్నే మన ఫైనాన్షియల్ శాఖనే
నిర్మలా సీతారామన్ గారు చేతిలో పెట్టారు. ఢిల్లీలో మొన్న చూసినట్టయితే రేఖా గుప్తా గారిని కూడా సీఎం చేశారు. సో ఇక్కడే తెలుస్తుంది ప్రధానమంత్రి గారు మహిళల పట్ల ఎంత విశ్వాసం ఉంది, వాళ్ళ టాలెంట్ పైన వారికి ఎంత నమ్మకం ఉందో. సో ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి వారు ఏదైనా కొత్తగా ఏమైనా ప్రవేశపెడతారేమో. ఎందుకంటే బీజేపీ పార్టీ చెప్పింది చేస్తుంది, ఈ కాంగ్రెస్ పార్టీలా కాదు. వీళ్ళు చెప్పిన ఏడాది అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు మహిళా దినోత్సవం అని ఇప్పుడు వేడుకలు పెట్టిండ్రు కానీ మహాలక్ష్మి పథకం లేదు, స్కూటీలు ఇస్తా అన్నారు స్టూడెంట్స్కి, అది లేదు, ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, ఏది లేకుండా పోయింది. మహిళల కుట్టి ఖాళీ చేతుల్లో వాళ్ళ అరిచేతుల్లో వాళ్ళ స్వర్గాన్ని చూపించి ఓట్లు తీసుకొని గద్దకెక్కారు. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వము వైఫల్యమైంది పథకాల వాళ్ళ 6 గ్యారంటీల విషయంలో. సో మోడీ గారు అట్లా కాదు. ఎందుకంటే నేను మొన్న కిషన్ రెడ్డి గారు మైనింగ్ సెక్టర్లో కూడా మహిళలు అంటే ఏదైతే ఆకాశంలో ఫ్లైట్స్ విమానాలు ఎగరేస్తున్నారో నడుపుతున్నారో అదేవిధంగా భూగర్భంలో కూడా మహిళలు ఉన్నారు అని వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అంటే ఇదన్నీ మోడీ ప్రభుత్వంతోనే సాధ్యము, మన బీజేపీతోనే సాధ్యము. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.